పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధతలో నిలవబడిన ఏలియా 8 అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. పరిశుద్ధతలో నిలబడిన ఏలియా జీవితంలో చేసిన అద్భుతాలు ఒక 10 నిమిషాలు ఒక్కొక్క దాన్ని నేను వివరిస్తూ ఉంటే ఒకళ్ళు ప్రార్థన చేయండి. మొట్టమొదటి అద్భుతం ఏంటి అని అంటే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. ఒకటో వచ్చిన కానుంచి చదువున్నాను చూడండి, 3వ వచనం వరకు. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుకునని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయింది. చాలా చూడండి, ఇక్కడ మొట్టమొదటి అద్భుతం ఏంటి అని అంటే, మీరు గమనించండి, ఇశ్రాయేలు దేశం ఎలా ఉంది. ఇశ్రాయేలు దేశము పాడైపోయిన పరిస్థితి. ఇశ్రాయేలు దేశంలో భయంకరమైన విగ్రహారాధన. దేవుడు దేనిని అయితే కాదని చెప్పాడో, మొట్టమొదటి ఆజ్ఞ చెప్పండి, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకున్నదు. ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని మీరు ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, వాటికి మొక్కకూడదు, సాగిల పడకూడదు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి చూడండి. ఇశ్రాయేలీయులలో జరుగుతున్నది ఏంటి? ఆహాబు రాజుగా ఉన్నాడు. ఆహాబు భార్య పేరు యెజబెలు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక్కసారి ఆ మాటను మనం చూద్దాం. 31వ వచనం, 5వ దాని ముందు అధ్యాయం 16వ అధ్యాయము 31వ వచనం. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని, అంటే యెరోబాము చేసిందే ఎట్లాంటిది? అసలు ఆయన చేసిందే చాలా దారుణమైంది. అదంతా ఆహాబు దృష్టిలో చాలా చిన్నదనిపించిందంట. అతడు సిదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకొని వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచూ నుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరి కంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అతని దినములలో బెతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయిను. దాని గౌలను ఎత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయిను. నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చెప్పండి. ఈ పరిస్థితి మన భారతదేశంలో ఉన్న పరిస్థితి ఒకలాగానే ఉంది. అందుకే చెప్తున్నాను, మీరు ఆలోచన చేయండి. కాకపోతే అక్కడ ఏమన్నా పాపం యెజబెలు వచ్చింది, ఇక్కడ ఏ బేలు వచ్చిందో తెలియదు. మీరు ఆలోచన చేయండి, భయంకరమైన పరిస్థితి, సత్యము కానివి
దేవుళ్ళుగా దేవతలుగా ప్రతిష్ఠించి బయలు అంటే ఆకాశపు దేవత అని చూపిస్తారు. సూర్యుడు కూడా ఆ బయలు కొడుకని, వర్షం కూడా బయలు కొడుకని, అంటే ఆకాశపు దేవత అని వాళ్ళు నమ్ముతారు. ఈ బయలు ద్వారానే సమృద్ధి, ఆశీర్వాదం, భూఫలం అని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళకి ఇంకో దేవత కూడా ఉంది, అస్తారోతు. అస్తారోతు అని అంటే పిల్లలు, సంతాన దేవత. ఈ రెండు వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనవిగా ఉండేవి. ఎవరికి ఏంటంటే ఆ రోజుల్లో ఉన్న అన్యులకు. ఇప్పుడు ఆ అన్యుల ఆరాధన ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? దేవుని ప్రజలకు వచ్చేసింది. ఎందుకు అనంటే మ్యారేజ్ ఈజ్ ద టూ డేంజరస్. రాంగ్ పర్సన్తో మ్యారేజ్ అయితే చాలా భయంకరమైన పరిస్థితి. అప్పుడు దాకా కాస్త కోస్తా పర్లేదు, ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? అంతా మారిపోయింది. అందుకనే దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు అన్యులతో వియ్యమందొద్దు అని చెప్పేశాడు. చెప్పినా కానీ ఏం చేస్తాను? అదే చేస్తాను. అవునా? ఇప్పుడు ఇక్కడ ఈయన కూడా ఏం చేశాడు? యెజబెలుని పెళ్లి చేసుకున్నాడు. ఈయన చేసుకున్నాడు. అలా నాయనకి బుద్ధి ఉండదు. అవునా? వాళ్ళ నాయన ఎవరు? ఓమిరి. వాళ్ళ తాత ఎవరు? జిమ్రి. జిమ్రికి బుద్ధి లేదు, ఓమిరికి బుద్ధి లేదు. ఇక ఆహాబుకి ఏం బుద్ధి ఉంటుంది? సరే, వాళ్ళ ముత్తాత వాళ్ళు నడిచిన బాట ఏంది అనంటే విగ్రహాలు చేసుకొని దానిలో బేతేలులో స్థాపించి వాటిని పూజించడం. ఇదంతా ఇశ్రాయేలీయులు చేసింది. దేవునికి చాలా కోపం వచ్చిన తర్వాత వెంటనే మీరు ఆలోచించేయండి, ఈయన తిష్బీయుడైన ఏలియా, ఈయన ఒక చిన్న గ్రామం, అది ఆ ప్రాంతంలో చిన్న విలేజ్, గ్రామంలో భక్తిపరుడు ఒక్కసారిగా బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఆయన గురించి ఏమి ఇంట్రడక్షన్ ఏముండదు పెద్దగా. ఏమన్నా ఉందా ఇంట్రడక్షన్? క్యాన్సిల్. ఒక్కసారి ఆయన ఏం చెప్తాడో తెలుసా? తిష్బీయుడైన ఏలియా ఏం చేస్తున్నాడు? బయటకు వచ్చేసాడు. ఎవరితో మాట్లాడడానికి? ఒక కుగ్రామములో ఏసయ్యా 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 మనకు ప్రార్థన చేసుకున్నాడు. దేవునికి ఇస్తాడు. సడన్ గా వచ్చి రాజు ముందు నిలబడి నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డాను తెలుసా అనంటే ఆయన అంటున్నాడు, నువ్వు నా సన్నిధిలో నిలబడ్డాను అంటున్నాడు. ఆయన నీ సన్నిధి కాదు, సైతాని సన్నిధి, నీ సన్నిధి. నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో తెలుసా? జీవము కలిగిన యెహోవా సన్నిధిలో నేను నిలబడ్డాను. ఐ ఆమ్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అన్నాడు. ఒక్కసారిగా ఈయన గుండె పగిలిపోయింది. ఎందుకని చెప్పండి? నా మాట ప్రకారం 3.5 సంవత్సరాలు ఆకాశము నుండి మంచే గాని వర్షమే గాని పడదని ప్రకటన చేసేసి దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయిన కాడ నుంచి ఏలియాని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 3 సంవత్సరాలు అయిపోయింది. 3.5 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఏలియా దొరకట్లా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏలియా లాంటి ఆత్మ కలిగిన వాళ్ళు కావాలి భారతదేశానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టటాత్మ ప్రవీణ్ లాంటి వాళ్ళకి ఎంతగా దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేద్దాం. నేనంటాను, ఏలియా సడన్ గా వచ్చి దేవుని యొక్క తీర్పుని ప్రకటించేశాడు. ఏమని ప్రకటించాడంటే 3.5 సంవత్సరాలు వర్షం పడదు. ఎందుకని వర్షం పడదన్నాడు? మీరు ఆకాశపు దేవుడని మీరు ఆరాధిస్తున్నారే, బయలు నా మాట చొప్పున ఆగిపోవాల్సిందే అని అన్నాడు. అనేతలకి ఆహాబు ఎంతమందిని, ఇదిగో చాలా మంది బయలు ప్రవక్తలను ఆయన ఏం చేశాడు? పెద్ద గుడే కట్టించాడు, పెద్ద సంస్థానమే ఏర్పాటు చేశాడు. దాని ద్వారా ఏమవుతుందంటే భయంకరమైన దురాత్మ శక్తులు ప్రపంచాన్ని ఆకుపై చేస్తాయి. అందుకని దేవుడు రోషం కలిగిన వాళ్ళని లేపుతూ ఉంటాడు ఆ తరంలో. దేవునికి స్తోత్రం. ఈ రోషం కలిగిన ఏలియా లేచి నిలబడి దేవుని తీర్పును ప్రకటించడం మొదలుపెట్టాడు. ఏలియా లేచి నిలబడి అంటున్నాడు, నేను జీవము కలిగిన దేవుని సన్నిధిలో నిలబడ్డాను, ఆయన వాక్కును ప్రకటించడానికి నిలబడ్డాను. అందుకనే తమ్మును తాము పరిశుద్ధపరచుకున్న వాళ్ళు, ఆత్మచేత నింపబడిన వారు
పరిశుద్ధమైన పరిశుద్ధుడైన దేవుని యొక్క మాటను పలకటానికి వాళ్ళు నిలబడతారు. దేవునికి స్తోత్రం. సత్యం పక్షంగా నిలబడతారు. భయపడకూడదు. భయపడడానికి పిరికితనమైన ఆత్మను పొందలేదు. సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా దేవుని తీర్పుగా ప్రకటించడానికి లేచి నిలబడతారు. ఆత్మ పొందిన ఏలియా పరిశుద్ధాత్మ శక్తి చేత, దేవుని సన్నిధి చేత ఒక్కసారిగా ఆల్ ఆఫ్ సడన్ గా బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి ఇదిగో దేవుని తీర్పు ఆహాబు అని అన్నాడు. ఆహాబుకి ఏం అర్థం కాలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా మాట చొప్పున ఈ సంవత్సరములలో ఆకాశము నుండి మంచైనను వర్షమైనను కురవదో. నువ్వు బయలా 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 అన్నావు కదా, బయలుని బంధించేశాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత పెద్ద దాన్ని నువ్వు బంధించేస్తావా అని అన్నాడు. బంధించేసి అంతే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆకాశం అంత పెద్ద బయలు నువ్వు బంధించేస్తావా అని అన్నాడు. బంధించేస్తాను, నా మాట చేత బంధించేస్తాను అన్నాడు. మీరు ఆలోచించేయండి. నా మాట ప్రకారము ఆకాశము ఇత్తడిగా మార్చబడాలన్నాడు. అది ఆయన ప్రకటించింది. అది దేవుడు ప్రకటించమన్నది. ఆయనంతటా ఆయన ప్రకటించింది కాదు. ఆయన దేవుని సన్నిధిలో నిలబడి దేవుని మాటను పలకగలిగిన ఒక ఆత్మీయ పరిశుద్ధతలో నిలబడి ప్రకటన చేస్తుంటే ఆహాబుకి భయం వేసింది. అంటే నేనేమంటానంటే, ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థించి దేవుని మాటను పలకగలిగినంత పరిశుద్ధాత్మ శక్తి చేత సంఘం నింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఏదో ఉట్టుటి మాటలు కాదు, ఏదో ఉట్టుటి ఉపదేశాలు కాదు. శక్తి లేని మాటలు, శక్తి లేని ఉపదేశాలు ఏం పనికి చేయవు ఇక. ఎందుకంటే రోజులు మారిపోయినాయి, ప్రజలు మారిపోయారు, ప్రభుత్వాలు మారిపోయినాయి, ఆ పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి. ఇక ఒట్టి మాటలు పనిచేసే రోజులు కాదు. అందుకని కాస్త గట్టిగానే మనం ప్రభు సన్నిధిలో నిలబడగలగాలి. దేవునికి స్తోత్రం. ప్రభువు యొక్క ఆత్మ చేత నడిపించగలిగిన వ్యక్తులుగా మనం మారాలి, శుద్ధీకరణ పొందాలి. ఇంకా చూడండి, ఒక 2 మాటలు దేవుని వాక్యంలో నుంచి రాసుకోండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాల్లో ఏమనుంటో తెలుసా? ఏలి అంట మనలాంటి స్వభావము గలవాడే, అయినను వర్షింపుకున్నట్లు ఏ ప్రార్థన చేశాడు చెప్పండి? ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదనంటే ఆకాశపు శక్తులను బంధించేశాడు. ఆకాశము వాళ్ళు ఆరాధిస్తున్న బయలు ఏమైపోయిందనంటే ఇప్పుడు 3.5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? దిగింది లేదు, వర్షం కురిసింది లేదు. సరే, వర్షం కురవపోయి మంచు అన్న గురు మంచు కూడా భూమి ఏమైపోయింది తెలుసా? ఎండి ఎడారైపోయింది. తినటానికి తిండి లేక కరువు పట్టిపోయిన పరిస్థితులు అయితే చచ్చిపోతున్నారు మనుషులు. తల్లులు మాట్లాడుకుంటున్నారు. ఈ క్షామం కాకుండా ఇంకో క్షామం వచ్చినప్పుడు అది వేరే క్షామం. అది ఎలీషా కాలంలో వచ్చిన క్షామంలో ఎలా ఉంటే ఏముందంటే 7 సంవత్సరాలు మానక కరువు వచ్చిందంట. ఇది 3.5 వచ్చినప్పుడు తల్లులు మాట్లాడుకున్నారు, ఈరోజు నీ కొడుకును ఉడుకుతున్నావు, రేపు నా కొడుకును ఉడుకుతున్నావు అని బేరం ఆడుకున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు దేశం దేవుని మీద డిపెండ్ అయి ఉండాలని దేవుడు ఆ భూభాగాన్ని ఇచ్చాడు వాళ్ళు. అది ఆకాశపు వర్ష జలాల్ని తాకుతుంది, అంతేగాని దానికి నదులు సముద్రాలు ఏమీ లేవు. నదులు పంట కాదు, అది ఆకాశం కురిస్తేనే పంట. దేవుడే పంటనివ్వాలి, దేవుడి మీద ఆధారపడాలి. ఈరోజు ఎంతమంది దేవుడి మీద ఆధారపడి పంటలు వేస్తున్నారు తెలియదు, కానీ అందుకని వర్షాలేమో ఆధారపడండి, దేవుడి మీద ఆధారపడండి. పొద్దున్నే మా నాన్న వచ్చి అన్నాడు, నార్మల్ని మునిగిపోయింది, కోసి వస్తుంది కదా, కోసినవన్నీ మునిగిపోయింది. 2 రోజులు వానకే ఈ రకం నిండిపోతే మరి 40 రోజులు రాత్రి మగాళ్ళు తూములు తెరవబట్టి అంట. దేవుని ఉగ్రత, దేవుని తీర్పు. తూములు తెరితే ఎట్లుంటుంది? కొండలు కూడా మునిగిపోయినాయి. ఇప్పుడు కాలువలు కాదు, కొండలు కూడా మునిగిపోయినాయి ఆ రోజుల్లో. మీరు ఆలోచన చేయండి. దేవుని తీర్పు చాలా భయంకరమైంది. ఎందుకంటే దేవునికి కోపం తెప్పించే పనులు చేయకూడదు. ప్రజలు అధికారం కోసమో, గొప్ప కోసమో, వాళ్ళ సొంత మెప్పు కోసమో, సొంత మహిమ కోసమో, సొంత రాజ్యాన్ని కట్టుకోవడం కోసమో దేవుని కోపానికి గురైతే
వాళ్ళే కాదు, ప్రజలందరూ బాధపడాల్సి. ఎవరు బాధపడాల్సి చెప్పండి? ఇప్పుడు ఆహాబు, యెజెబెలు వారి సొంత ఆలోచన ప్రకారం ఏం చేస్తున్నారు అనంటే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, దేవుని సన్నిధికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అసలు వీళ్ళు దేవుని ప్రజలని మర్చిపోయారు. అందుకనే చెడుతనం అంటే వాడు జరిగిస్తున్న పాపం, ఆ రోజు యెరోబాము చేసిందే పెద్ద పాపం, పరలోక దృష్టిలో భయంకరమైన పాపం. అదంతా ఆహాబుకి, యెజెబెలుకి ఎలా ఉందంటే చాలా చిన్నదిలాగా ఉందంట. అంటే వీళ్ళు ఇంకా పెద్ద పాపం చేయడం ప్రారంభించారు. ఆయన కేవలం ఒక దూడను పెట్టాడు. వీళ్ళు ఏకంగా ఏం చేశారు? గుడే కట్టారు. దేవుని కోపం వచ్చేసింది. దేవుని బిడ్డలు ఒకసారి ఆలోచన. ఈరోజు దేశం మీదకి దేవుని ఉగ్రత, దేవుని తీర్పు వచ్చి ఉంది. గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మీద కూడా దేవుని తీర్పు కొంచెం. దేవుడు ఆగుతున్నాడు. దేనికోసం ఆగుతున్నాడంటే, చెప్పండి, ఎందుకోసం ఆగుతున్నాడు? ఆయన స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ సంఘం కోసం ఆయన ఆగుతున్నాడు. నా సంఘం నేను స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్నాను, ఆ సంఘం కొద్దిగా సిద్ధపడాలి, అందుకనే ఆగుతున్నాడు ఆయన. లేకపోతే దేవుడు ఎప్పుడో అసలుకి అగ్నిగంధకాలు 4-5 సార్లు కురిపించేసేవాడు ఈసారికి. ఎందుకని? మనం బతికిపోవడానికి గల కారణాలు 2 ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే, యేసు ప్రభు వచ్చి ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తం ఏమన్నా ఎప్పుడు మొరపెట్టే రక్తం అయ్యా? ఏం మొర పెడుతుంది? ప్రభు శత్రువులను కూడా క్షమించు, ప్రభు క్షమించు, ప్రభు క్షమించు. తండ్రి ఏమన్నా ఆడు ఆ రకం చేస్తున్నాడు, ఆహాబు కంటే ఎక్కువ చేస్తున్నాడు, ప్రభు క్షమించు, ఈ సంవత్సరం అవకాశం. యెజెబెలు కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు, ప్రభు క్షమించు, ఈ సంవత్సరం పడింది. అది యేసు రక్తం. రెండోది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సిద్ధపరచడం కంప్లీట్ అవ్వాల, సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ 2 కారణాలను బట్టి, ఆయన వధువును బట్టి, ఆయన రక్తాన్ని బట్టి ఆ ఉగ్రత కురిపించకుండా ఆపుతుంది. యేసు ప్రభు లేకపోతే అంతే, మన చదువులు కూడా ఉండవు. దేవునికి స్తోత్రం. కుమ్మరించబడింది దేవుని ఉగ్రత ఆపుతున్నాడు. దేవుడు క్షమాపణ కోరుతున్నాడు. హల్లెలూయా. సాక్ష్యము నాకై పరమందు దాచియుంచితివా, వాగ్దాన ఫలము అనుభవింపా, నీ కృపలో నన్ను నిలపితివా. వాగ్దాన ఫలము అనుభవింపా, నీ కృపలో నన్ను నిలపితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, 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 నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. మొదటి రాజుల్లో 17వ అధ్యాయము. మొదటి అద్భుతం ఏంటి చెప్పండి? మా వందనాలు బాగున్నారా? మొదటి అద్భుతం ఏంటి చెప్పండి? ఆకాశము మూయబడితే మరి కరువు వచ్చిందిగా. మరి ఆహారం ఎట్టా? పైగా ఈ పాస్టర్ గారికి పెళ్లి ఉందో లేదో కూడా తెలియదు, కుటుంబం ఉందో లేదో తెలియదు. మరి పోషణ ఎట్టా? దేవుడు అన్నాడు, కిద్రోను వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. కిద్రోను వాగు దగ్గర ఉన్నాడు, కాకోలముల చేత పోషించాడు. దేని చేత పోషించాడు? కాకులు అసలుకే చేతుల్లో ఉన్నాయి కూడా తన్నుకొని వెళ్ళే రకం. చిన్నపిల్లల్ని ఎక్కువగా టార్గెట్ చేసి వాళ్ళ చేతులు ఏదైనా ఉందనుకో వెనక మాలకు వచ్చి తన్నుకొని వెళ్ళిపోయి కాకోలముల చేత పోషించాడంట. ఉదయము సాయంకాలం ఏం చేశాడు? ఎప్పుడు తన సేవకులను ఆయన పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకులను కాకుల చేత పోషిస్తాడు, విధవరాళ్లను సేవకుల చేత పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. రెండో అద్భుతం ఏంటి అనంటే, ఇదిగో విధవరాళ్ళకి నేను ఆజ్ఞాపించాను, సీదోను అనే పట్టణంలో
సారేపత్ అని ఒక ఊరు ఉంది కదా, ఆ ఊరికి వెళ్ళన్నాడు. ఎందుకని? ఇక్కడ నీళ్ళు అయిపోయినాయి. ఏమైపోయినాయి? నీళ్ళు అయిపోయినాయి. నేను అనుకున్నాను ఆ సిదోను అనే పట్టణంలో సారేపత్ అనే ఊర్లో మొత్తానికి ఏదో వాళ్ళకు ఒక బావి ఉందనుకుంటా. ఆ ఇంట్లో ఏదో ఒక బావి ఉందనుకోండి. ఏం బావి ఉంది? నీళ్ళ బావి, అంతే కదా. నీళ్ళు ఇక్కడ అయిపోయినాయి. నీళ్లుంటే దేవుడు పోషించేవాడు, కాకుల చేత పోషించేవాడు. నేను అడుగుతాను అప్పుడప్పుడు, ఈ కాకి ఎక్కడి నుంచి తెచ్చిద్దా అని అడిగేవాడు. ఇప్పుడు కరువు ఉంది కదా, చికెన్ ఎవరు వండుకుంటారు మా టైంలో? అంత కరువు అయిపోయి చికెను మటను వండుకుంటారా ఆ టైంలో? మాంసం చేత పోషించాడు అన్నాడు. మాంసం వండుకునే ఏరియా ఎక్కడ ఉంది? ఒకటి ఉంటే రాజు ఇంట్లోనే ఉండిద్ది. దేవునికి స్తోత్రం. ఎందుకని? ఇక ఎక్కడ తిప్పలబడ్డా రాజుగారిని ఉంటారు కదా, ఎవరు ఉంటారు? చాలా మంది పని వాళ్ళు ఉంటారు కదా. ఉంటే రాజు ఇంట్లోనే. శత్రుత్వం ఏమైనా ఎవరితో? చెప్పండి. రాజుతోనే. అంటే ఎప్పుడు దైవజనుడికి శత్రుత్వం రాజుతో ఉండదు, గుర్తుపెట్టాడు. రాజు ఆలోచనతో. ఇప్పుడు ఆ రాజు కూడా ఎవరు? మనోడే. ఎవరు ఆ రాజు? ఇశ్రాయేలీడే. ఆ రాజు కూడా దేవుని వాక్యం తెలిసినవాడే. ఆ రాజు కూడా దేవుని సన్నిధి తెలిసినవాడే. ఎందుకని ఆ రాజు మీద ఆయనకి వ్యతిరేకం అంటే? ఆ రాజు మీద వ్యతిరేకం కాదు, అతడు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి, ఇతడు దేవుని పక్షం వాడయ్యి ఉన్నాడు కాబట్టి అతనికి విరోధైపోయాడు. అతడు ఇతనికి విరోధైపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి విరోధం ఉంటుందంటే? సాతాను పక్షం వాళ్ళకి, దేవుని పక్షం వాళ్ళకి. నిన్నెవరు చూసి నువ్వు నాకు శత్రువు అని అనుకున్నారనుకో, వాళ్ళు సైతాన్ మనిషి అనుకోవటమే. నువ్వు దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువా, అలలో ఉన్న సైతాను పారదోలు ఆయన ప్రార్థన చేయాలి. అంతేగాని వాళ్ళని లేపే ప్రభు అని ప్రార్థన చేయకూడదు. ఏం చేయాలి? సాతాను ఇప్పుడు వాళ్ళని లేపేయటం పెద్ద విశేషమేం కాదు, కానీ లేపేస్తే ఆ సాతాను మనల్ని ఇంకొకళ్ళు దూరం ఏం చేసింది? అదే పని చేసింది. అందుకనే ఆ మనిషిలో ఉన్న దెయ్యం పోయిందనుకో, దేవునికి స్తోత్రం, ఆ మనిషి రక్షించబడతాడు, ఆ మనిషి రక్షించబడిద్ది, ఆ దెయ్యానికి కూడా తిక్కనిగిద్ది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఈయన ఎక్కడికి వెళ్ళాడు? సీదోను అను ఈ ఊరు ఎవరిదో అమ్మా? ఎవరిది ఊరు? సీదోను పట్టణం ఎవరిది? యెజబెల్ వాళ్ళది. ఎవరిది ఆ పట్టణం? యెజబెలు సంస్థానానికి సంబంధించింది. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, సారేపతు అనే ఊరికి, ఆ విధవరాలు ఇంటికి వెళ్ళాడు. ఆ విధవరాలకి మొత్తానికి ఆమెకు ఒక ఇల్లు ఉంది, ఇంటి పైన మేడగది కూడా ఉంది. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అంటున్నాడు, అమ్మా నాకు ఒక అప్పం కొద్దిగా నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఎందుకంటే పాపం మాంసం తిన్నాడు కానీ నీళ్ళు లేవు. దేవునికి స్తోత్రం. ఈయనకి ఎక్కువగా దాహం వేస్తుంది. మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఒక ఆవిడ అంటుంది వాళ్ళ అమ్మాయిని, పాస్టర్ గారు వాళ్ళకి నీళ్ళు ఇచ్చి కాఫీ పెట్టుకుంటుందా అన్నారు. కాఫీ పెట్టి వాళ్ళ అమ్మ కూతురు చదువుతుంది, నేను చచ్చిపోయినా బతికినా ఎవరి ఇంటికి వచ్చినా కూర్చోబెట్టి ముందు మంచినీళ్ళు నేర్చుకో. అదో దేవుని ఇచ్చి నేర్చుకోవాలి, మంచినీళ్ళు నేర్చుకో, తర్వాత ఏదన్నా వాళ్ళ కాఫీ ఇటు నేర్చుకో అని చెబుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈయన వెళ్ళాడు, సారేపతను ఊరి విధవరాలు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే అమ్మా నాకు కొద్దిగా మంచినీళ్ళు ఇస్తావా అని అన్నాడు. ఆ ఎత్తన అప్పుడే పుల్లలో కొట్టుకొచ్చి ఆ పంచలో వేసింది. పుల్లలో ఏరుకొచ్చి పంచలో వేసింది. లోపలికి వెళ్ళబోతుంటే ఈయన వచ్చాడు. వచ్చి అమ్మ కథగా నీళ్ళు ఇస్తావా అని అంటే, అయ్యా నీళ్ళు ఇస్తాను అని చెప్పేసి వెళ్ళబోతా ఉంటే, అదే చేత్తో కొద్దిగా అప్పం ఒకటి చేసి తీసుకురా మా చిన్న అప్పం అన్నాడు. అప్పుడు నిజం చెబుతుందని ఏమంటుందంటే, అయ్యా నిజంగా అప్పం మట్టికి లేదు, తొట్టిలో కొంచెం పిండి ఉంది, గుడ్డిలో కొంచెము నూనె ఉంది, నేను నా కుమారుడు చివరిసారిగా చేసుకొని తిని చనిపోదామని చెప్పేసి నిర్ణయం తీసుకొని అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తీసుకొని వచ్చాను, ఇదిగో ఇక ఆహారం లేదు అన్నది చెప్పగానే, భయపడబాకు ఇదేది చూపించు, విశ్వాసం నిన్ను బ్రతికిస్తుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడు అనే వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది అన్నాడు. ఏంటయ్యా మాట అన్నది? కరువు కాలం అంతా
నీ తొట్టిలో ఉన్న పిండి తరిగిపోదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోదు, మొదట అప్పం నాకు చేసి తీసుకురాపో అన్నాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళింది విశ్వాసంతో, దేవుని మాటను నమ్మింది. ఆమె అప్పం చేసి తీసుకొచ్చింది, ఆయనకి ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది. పాపం కరువు కాలం ప్రభా అప్పుడు మాంసం పెట్టి ఇక్కడేందునైనా రొట్టెలేందునైనా అనుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏది అనుమతితే తింటమే. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు సేవకుడికి దేవుడు మాంసం పెడతాడు, కొన్నిసార్లు ఎండిపోయిన రొట్టె ముక్కలే పెడతాడు, కొన్నిసార్లు అది కూడా లేకుండా ఉండరా బాబు అంటాడు. దేవునికి స్తోత్రం. ఉండటమే దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చేత నడిపించబడుతున్నప్పుడు, దేవుని నడిపింపులో మనం వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఎట్లా పోషిస్తాడు అని అంటే ఆశ్చర్యకరంగా పోషిస్తాడు. నిజంగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏలియా సెలవిచ్చిన మాట ప్రకారం కరువు కాలం అంతటా బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు, దొడ్డిలో ఉన్న పిండి అయిపోలేదు, వేస్తుంటే వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అతడి తొట్టి ఆడన్నా మనకు కూడా ఒకటి ఉంటే బాగుండేమో, అతడి బుడ్డి మనకు కూడా ఒకటి ఉంటే బాగుండేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనికి గల కారణం, అద్భుతం జరగడానికి మెయిన్గా 3 కారణాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి ఏంటంటే విధేయత, రెండవది విశ్వాసం, మూడవది దేవుడు పోషిస్తాడు అని దేవుని కొరకు పనిచేయి. దేవునికి స్తోత్రం. 3 విషయాలు ఏంటి చెప్పండి. ఒకటి విధేయత, రెండవది విశ్వాసం, మూడవది దేవుడు కోసం పనిచేయటం. దేవుడు చెప్పాడు నిన్ను పోషిస్తానని, నన్ను కూడా అక్కడికి వెళ్ళి ఉండమని. నేను అంటాను, ఆ ఊర్లో ఎన్ని ఇల్లు లేవు, ఉన్నాయా లేవా? భార్య భర్తలు ఉన్న ఇల్లు ఎన్ని లేవు? సరే, బైబిల్ తెలిసిన ఇల్లు ఎన్ని లేవు? రక్షించబడిన కుటుంబాలు ఎన్ని లేవు? ఎందుకు ఈ విధవరాలు ఇంటికి వెళ్ళాడు? దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను విధవరాలకు ఆజ్ఞాపించాను. ఏడకొచ్చి ఏం చెబుతుంటేనేమన్నా అంటే ఆయన ఆజ్ఞాపించింది ఆమె గ్రహించిందా? మీరు ఆలోచించండి. ఆ స్టోరీ మీరు చదువుతున్నప్పుడు, ఈయన చెప్పినప్పుడు అమ్మ నాకు మొదట అప్పం చేసుకురమ్మని అంటే, అయ్యా దేవుడు నాకు చెప్పాడని త్వరగా వెళ్ళి తీసుకురావాలా లెక్క అయితే? మీరు ఆలోచించేయండి. కానీ ఆమె అయితేనే ఏలియా మాటలు వినగలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు పంపించిన మాట అని ఆమె చేర్చుకోగలుగుతుంది, ఆమె చేయగలుగుతుంది. హల్లెలూయా. చాలా మంది మీరు గుర్తుంచుకోండి, సంఘంలో కూడా నేను ప్రార్థన చేసేవాడిని. పాత సంఘం ఉన్నప్పుడు, ప్రభా ఎదురాళ్ళు ప్రభు 300 వచ్చిన 300 పింఛను, 300తో ఎలా బతుకుతారు నాయన ప్రభు, ఎట్ట కట్ట వాళ్ళకి కొద్దిగా పింఛను పెరిగేటట్టుగా సాయం చేయ ప్రభు. నేను సాయం చేయలేకపోతున్నాను. ఆ విధవరాళ్ళ కోసం ప్రార్థన చేసి 300లో 30 రూపాయలు గ్యారంటీ తీసుకుని ఇచ్చేవాళ్ళు. కొంతమంది ఎదురాళ్ళు ఉండేవాళ్ళు. దేవుడు ఇప్పుడు 4 ఏళ్ళు చెప్తే జనాలు తీసుకురాడు. వీళ్ళు సారేపోతే ఎదురాళ్ళు కాదు, వీళ్ళు ఎవరిళ్ళు. అందుకని మేము సారేపత్తులో లేం కదయ్యా, పరువులో లేం కదయ్యా అని అంటారా? మీరు ఆలోచన చేయండి. నేను ప్రార్థన చేశాను ప్రభా, సిన్సియర్గా ప్రార్థన చేశాను ప్రభా, విధవరాళ్లను పోషించడానికి శక్తిని ప్రభు అని ప్రార్థన చేశాను. నేను పోషించలేకపోతే పోషించే వాళ్ళని పంపించు ప్రభు అని ప్రార్థన చేశాను. ఈ 2 గట్టిగా చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ నెక్స్ట్ టైంలో వచ్చిన రాగానే ఆయన అన్నాడు 1000 రూపాయలు అన్నాడు, ఇంకొక ఆయన అన్నాడు 2000 అన్నాడు, ఇంకొక ఆయన అన్నాడు 3000 అన్నాడు, ఇంకొక ఆయన ఏమన్నాడు? దేవుని ఇష్టం. ఈ ఎదోరాళ్ళను పోషించడానికి అధికారులకు దేవుడు మంచి మనసు ఇచ్చినందుకు వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. విధవరాళ్ళందరూ కొడుకుల మీద పెత్తనం చేయడం నేర్చుకుంటున్నారు. ఎందుకని? వాడళ్ళ మీద పెత్తనం చేయడం ఎందుకని? వీళ్ళు ఉద్యోగస్తులు అయిపోయిన పని నెల ఫస్ట్ రాగానే టపామని పడిపోతున్నాయి. కొన్ని చోట్ల అలాగే ఉంది, కొన్ని చోట్ల ఇలాగే ఉంది. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా ఈ విధవరాలు విధేయత కలిగింది, ఈ విధవరాలు విశ్వాసం కలిగింది, ఈ విధవరాలు దేవుని మాట ప్రకారం పనిచేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనలు ఆలకించకపోతే చాలా మంది విధవరాళ్ళు ఎక్కడ ఉండేవాడు తెలుసా? ఆశ్రమాలలో ఉండాల్సి వచ్చేది. ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడు. ఆమె వాళ్ళకి అవి రావడాన్ని బట్టి ఈ పెద్దోళ్ళని ఏం చేస్తున్నారు? కొడుకులు కానీ కూతురు కానీ ఏం చేస్తున్నారు? జాగ్రత్త, ఆమె డబ్బులేగా స్వామి అని చెప్పి వస్తున్నారు. అర్థమవుతుందా? మీరు ఆలోచన చేయండి. దేవుడు పోషించడం. ఈ రెండవ అద్భుతం ఏంటి అంటే, కరువు కాలంలో దేవుడు అద్భుతంగా విధవరాలను పోషించడం,
విధవరాలను బట్టి దైవజనుణ్ణి పోషించటం, దైవజనుని బట్టి విధవరాళ్ల పిండె, విధవరాళ్ల యొక్క నూనె కరిగిపోకుండా దేవుడు ఆశీర్వదించడం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన సంఘాన్ని పోషిస్తాడు. దేవుడు తన ప్రజలను పోషిస్తాడు. విశ్వాసం ఉన్న వాళ్ళని, విధేయత చూపిస్తున్న వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. ఒకవేళ దేవుడు విడిచిపెట్టాడంటే మనలో ఏదో లోపం ఉంటుంది. అది విశ్వాస లోపమా, విధేయత లోపమా, లేకపోతే దేవుని మాట ప్రకారం మనం పని చేయకపోవడమా? ఈ మూడన్నా ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని సరి చేసుకుంటే దేవుడు మనల్ని కూడా అద్భుతంగా పోషిస్తాడు. ఆమేన్. ఆ రోజుల్లో ఆయన దేని పెట్టి పోషించాడు? ఇంకా చాలా మందిని పోషించాడు కదా. మన్నా చేత పోషించాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి ఆహారంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పోషించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘాన్ని ఆయన శరీరము, ఆయన రక్తం చేత ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. పరలోకపు మన్నా లేదా వాక్యం చేత, ఆయన జీవపు మాటల చేత ఆయన పోషిస్తున్నాడు. హల్లెలూయా. మనం కూడా పోషించబడే వ్యక్తులుగా ఉండునట్లుగా ఈ కష్టకాలంలో దైవజనులు చేర్చుకునే వారిగా మనం మార్చబడదుము గాక. ఆమేన్. మన కష్టకాలం కావచ్చు, కానీ మన రాబడిలో మొదటిది దేవుని సేవకుడు. గుర్తుపెట్టుకోండి, 10వ వంతు దేవుని సేవకుడు. మనం ఇవ్వటం ద్వారా దేవుడు కరువు కాలంలో కూడా సమృద్ధినిస్తాడు. ఆమేన్. తర్వాత 3వ అద్భుతం వెంటనే ఏం జరిగిందో తెలుసా? 3వ అద్భుతం కూడా చెప్తాను. తన కొడుక్కి ప్రాణము నిలపలేనంత జ్వరం, లేకపోతే ఏదో జబ్బు వచ్చేసింది, వ్యాధి వచ్చేసింది, చనిపోయాడు. చనిపోతే ఆ విధవరాలు వచ్చి ఏలియా దగ్గర మొరపెడుతుంది. ఏమంటుందంటే, ఏలియా, అయ్యా దైవజనుడా, నా పాపము నాకు జ్ఞాపకం చేయడానికి నువ్వు వచ్చావా? నా పాపాన్ని జ్ఞాపకం చేసి నా కుమారుడు ప్రాణం పోగొట్టుకోవడానికి నేను ఇప్పుడు ఉన్నానా అని చెప్పేసి ఏడ్చింది. అంటే ఆమె అర్థం చేసుకుని ఏంటంటే, పాపాన్ని బట్టి నా బిడ్డ మీదకి ఏమొచ్చింది? మరణం వచ్చింది అని అర్థం చేసుకుంది. అని పశ్చాత్తాపడితే అప్పుడు వెంటనే ఆ పిల్లవాడిని తీసుకొని ఏలియా ఏం చేశాడంటే మేడ గది మీదకి వెళ్ళాడు. మంచం మీద పడుకోబెట్టాడు. ముమ్మారు ఆ పిల్లోడిని కౌగిలించుకొని ప్రార్థన చేస్తే అతడు ప్రాణం తిరిగి వచ్చింది. హల్లెలూయా. పోషిస్తున్న కుటుంబాలలో ఏదైనా మరణకరమైన పరిస్థితులు వస్తే దేవుడు దానిని పునరుత్థానంగా మార్చగలడు. ఆమేన్. మరణాన్ని జీవంగా మార్చగలడు. దేవుడు విడిచిపెట్టడు. అలా పోషించిన వాళ్ళు ఎవరున్నారు? ఎలీషాను కూడా కనురాలైన స్త్రీ పోషించింది. తన కుమారుడు కూడా బ్రతికించలేదా? యేసు ప్రభుని మీరు గుర్తుంచుకోండి. బేతనియా గ్రామంలో ఉన్న మరియా, మార్త, లాజరు ఇల్లు ఎప్పుడు వెళ్ళినా పోషించేవాళ్ళు. లాజరు చనిపోతే యేసు ప్రభు కన్నీళ్లు విడిచి లాజరు బయటికి రమ్మనగానే జీవముతో బయటకు వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. నేనేమంటానో తెలుసా? సేవకులను పోషిస్తున్న కుటుంబాలు, దైవజనుని పోషించే కుటుంబాలు మరణమును జీవముగా మార్చగలిగిన స్థలాలుగా మార్చబడుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ అద్భుతం ఏంటి చెప్పండి? 3వ అద్భుతం, కరువు కాలంలో ఆ విధవరాలు కుమారుడు చనిపోతే ఆ మరణాన్ని కాస్త ఏమయ్యాడు? పునరుత్థానం. దేవునికి స్తోత్రం. జీవముగా మార్చబడే పరిస్థితులు. నేనేమంటానంటే, ఎంతో మంది చనిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఒక సెకండ్ కంటే 4 పుడుతున్నారు. నిమిషానికి 16 మంది పుడుతున్నారు. రోజుకి కొన్ని వందల మంది పుడుతున్నారు. చనిపోయే వాళ్ళ రేటు కూడా అంతే ఉంది. అయితే నరకానికి వెళ్ళిపోతున్నారు. అది చనిపోకుండా అందరూ ఉండాలంటే ఇక భూమి కూడా పట్టదు. అయితే నేనేమంటానంటే, చనిపోవటం కాదు కానీ రక్షించబడి చనిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణము లేకుండా, మరణాన్ని రుచి చూడకుండా మరణము లేని నరుడు ఒక్కడు కూడా లేడు. ఖచ్చితంగా మరణం అనేది ఉంటుంది, కానీ దేవుడు జీవముగా మార్చగలడు. దేవునికి స్తోత్రం. యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము. స్తోత్రమయ్యా పరిశుద్ధాత్మదేవుడా, స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా.
3 అద్భుతాల గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. ఏలియా జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాలు, ఏలియా ద్వారా దేవుడు జరిగించిన అద్భుతాలు. మొదటి అద్భుతం ఏంటి అనంటే చెప్పండి, దేవుని తీర్పు, ఆకాశము మూయబడుట. రెండోది ఏంటి అనంటే విధవరాలు, సారేపతు విధవరాలను అద్భుతంగా పోషించుట. మూడో అద్భుతం ఏంటి అనంటే చనిపోయిన విధవరాలు కుమారుని తిరిగి బ్రతికించుట. 3 అద్భుతాలు. 4వ అద్భుతం ఏంటి అనంటే 18వ అధ్యాయంలో 25వ వచనం కాడ నుంచి 38వ వచనం వరకు చూడండి. 38వ వచనాన్ని చదువుదాం. 38వ వచనం చదువుదాం. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను ముగ్గునిగా దయచేసి దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్న సంగతి ఏంటి అనంటే 3.5 సంవత్సరాలు ఆ చివరి కాలంలో ఈ లోపల ఏలియావన్న విధవరాల దగ్గర పోషించబడుతున్నాడు. అర్థం చేసుకుంటున్నారా? మిగిలిన ప్రవక్తలంతా మరి వాళ్ళు ఓబద్యా చేత పోషించబడుతున్నారు. 18వ అధ్యాయంలో 3-4 వచనాల్లో చూస్తాం. ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాను పిలిచి, ఈ ఓబద్యా యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గృహలో 50 మందిని 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ కూడా ఎవరి నుంచి ఆహారం? రాజు ఇంట్లో నుంచే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజు ఇంట్లో నుండే ఆహారం. ఇంకా భయంకరంగా ఏంటంటే ఈ ఆకాశాన్ని మూసేసింది ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళు యెజబేలును, ఆహాబు, ఏలియా. చెప్పండి, ఎవరు అనుకుంటున్నారు? ఏలియా అనుకుంటున్నాడు. అందుకనే ఏలియా ఎవరు? ఒక యెహోవా ప్రవక్త. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ ఓబద్యా అనే ఆయన గృహలో 50 మందిని, 2 గృహల్లో 100 మందిని పోషిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన సహాయం, తన పోషణ ఏ కాలంలో ఎప్పుడు ఎలాగా సేవకులకు ఇవ్వాలో ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన చిత్తంలో ఉన్నవారిని, ఆయన పిలుపులో ఉన్నవారిని, ఆయన ఏర్పాటులో ఉన్నవారిని మనుషులు కాదు పోషించేది. ఎవరు పోషిస్తారు? దేవుడే పోషిస్తాడు. మీరు సంఘం కాదు పోషించేది. ఎవరు పోషించేది? ఎవరి ద్వారా పోషిస్తాడు? ఎవరి ద్వారా ఆయన పోషిస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. సంఘములో ఉన్న విధవరాల ద్వారా పోషిస్తాడు. అదే కాదు, ఉద్యోగస్తుల ద్వారా దేవుడు పోషిస్తాడు. రాజు దగ్గర ఉన్న ఉద్యోగస్తుల ద్వారా దేవుడు పోషిస్తాడు. వీళ్ళు అసలు చాలా బలహీనులు అనుకున్న వాళ్ళ చేత దేవుడు పోషిస్తాడు. బలవంతులు అనుకున్న వాళ్ళ చేత దేవుడు పోషిస్తాడు. ఎవరి చేత పోషించగలడు? అయితే పోషించే కార్యక్రమం ఎవరిది? దేవుడు ప్రేరేపణకు లోబడి పోషించడానికి మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. 3 అద్భుతాలు అయిపోయిన తర్వాత 4వ అద్భుతం ఏంటి అంటే ఇప్పుడు ఈ ఏలియా కోసం తిరుగుతున్నారు. ఎక్కడ తిరుగుతున్నారంటే ఏలియా ఇదిగో ఇప్పుడు బాపట్లో ఉన్నాడు అని అంటే బాపట్లో వెళ్తున్నారు గుర్రం వేసుకొని. ఎవరు? ఆహాబు సైన్యం గుర్రం వేసుకుని వెళ్తున్నారు. ఈయనకి ఏమన్నా ఆయన గుర్రం లేదు, ఏం లేదు, సుడిగాలే. దేవునికి స్తోత్రం. యెహోవా ఆత్మ సుడిగాలి చేత అతనిని కొనిపోయెను అని రాస్తాడు బైబిల్లో. సుడిగాలి చేత ఆయన వెళ్ళిపోతున్నాడు. మరలా చీరాల్లో ఉన్నాడని తెలిసింది. చీరాల లోపల సుడిగాలి వేసుకెళ్ళిపోతుంది. కొన్నూరులో ఉన్నాడని తెలుస్తుంది. కొన్నూరు ఇళ్ళ లోపల సుడిగాలి. పాపం గుర్రాలకి ఆకలి అయిపోతుంది, వీళ్ళకి ఆకలి అవుతుంది. తిరిగి వచ్చేవాడు, తిరిగి మరలా వచ్చేవాళ్ళు. అప్పుడు ఆయనకి ఇక ఏలియాతో దేవుడు చెప్తున్నాడు, ఏలియా నువ్వు లే, రాజును గలవంటే అయ్యా రాజు మామూలుగా లేడు, చంపడానికి చూస్తున్నాడు అని అన్నాడు. నువ్వు వెళ్ళి నేను చెప్పు అన్నాడు. సరే ప్రభు అని చెప్పేసి లేదు. ఆహాబుతో మాట్లాడుతున్నాడు. ఆహాబు, ఆకాశమునకు శాపం నా ద్వారా కాదు వచ్చింది, నీ ద్వారా. నువ్వు చేసిన పనులను బట్టి, నువ్వు చేస్తున్న విగ్రహాలను బట్టి, నువ్వు కట్టుతున్న బలిపీఠాలను బట్టి ఇదిగో దేశం మీదకి, నీ ప్రజల మీదకి నువ్వు పాపాన్ని, శాపాన్ని, దేవుని కోపాన్ని ఉగ్రతగా పిలుపు రూపంలో వచ్చేసింది నాయన అని చెప్పాడు. చెబితే ఆయన అంటాడు ఇశ్రాయేలుకి కీడు చేసే ఓ ప్రవక్త, నిన్ను చంపకుండా నేను వదలను అంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు రా కర్మేలు పర్వతం దగ్గరికి రా అన్నాడు. తీసుకుని వెళ్తే ఒక ఇశ్రాయేలీలు ఎందుకు 2 తలంపుల మధ్య ఉంటారు? బయలా
యెహోవానా తేల్చుకున్నారండి అన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ సవాలు ఏంటి అంటే ఆకాశము నుండి, ఇప్పుడు ఆకాశమే ఇప్పుడు, ఎందుకని బయలు ఆకాశపు దేవత, వాళ్ళ 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 దేవుడు బయలుదేవుడు, ఆకాశపు దేవుడు. ఆకాశము నుండి అగ్ని చేత ఎవరు సమాధానాన్ని తీసుకొస్తారో వాళ్ళు నిజంగా దేవుడై ఉన్నారు. సమాధానం తీసుకురాకపోతే వాళ్ళు దేవుడు కాదు అని మీరు రెండు తలంపుల మధ్య ఉండొద్దు, అందరూ చూడండి అని అన్నారు. అటుపక్క వాళ్ళు దగ్గరగా బయలు ప్రవక్తలు 400 మంది. 400 మందేనా 450 మంది ఏమా? 450 మంది. ఒక పక్క 450 మంది ఉన్నారు, మరో పక్క అమ్మా 450 మంది ఏమన్నా అషేరు దేవి ప్రవక్తలై 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతం దగ్గరికి ఈ 400 మంది ఎవరు? బయలు ప్రవక్తలు. 400 మంది బయలు ప్రవక్తలు. 450 మంది 450 మంది బయలు ప్రవక్తల. ఇప్పుడు 450 మందిలో ఎంతమందిని తీసుకురమన్నాడు? 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతం దగ్గరికి తీసుకురమ్మన్నాడు. ఇప్పుడు 400 మంది వచ్చారు, అర్థమవుతుందా? 400 మంది వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. వీళ్ళెవరు? బయలు ప్రవక్తలు. ఈయనెవరు? యెహోవా ప్రవక్త. అమ్మా అర్థమవుతుందా? ఇప్పుడు బయలుకి యెహోవాకి మధ్య ఇద్దరు నిలబడ్డారు. వాళ్ళ 400 మంది ప్రవక్తలు, ఈయనేమన్నా ఒకడే. అయితే ఎవరు నిజమైన వాడు? హూ ఈజ్ ట్రూ గాడ్, హూ ఈజ్ ఫాల్స్ గాడ్? సత్యవంతుడైన దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశం నుండి అగ్ని చేత జవాబిస్తాడు. సత్యవంతుడైన దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. సత్యం కానివి జవాబు ఉండదు. వీళ్ళు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వీళ్ళు ప్రార్థనలు చేశారు, యాచనలు చేశారు, వాళ్ళు చేయాల్సినవన్నీ చేశారు. పాపం కోసుకున్నారు, అరిచారు, కేకలేశారు, తిరణాలు చేశారు, గందరగోళం చేశారు. ఈయన ఏమైనా ఎగతాళి చేసాడు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆయన ఇంక నిద్రపోతున్నాడేమో, కొంచెం లేపండి. ఆయన బయలు పాపం వినపడతలేదేమో, కొద్దిగా గట్టి కేకేయండి. ఆయన ప్రయాణంలో ఉన్నాడేమో, కొద్దిగా అరితే ఏమైనా వినపడితేమో అని ఈయన వాళ్ళని రెచ్చగొడుతున్నారు. వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఏం చేస్తున్నాడు? పిచ్చి పిచ్చిగా ప్రార్థనలు చేస్తున్నారు, వాళ్ళు అర్పణలు అర్పిస్తున్నారు. అయితే ఎప్పుడైతే వాళ్ళ పొంత అయిపోయిందో అప్పుడు ఈయన లేచి బలిపీఠాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం. ఏం కట్టాలి? ఒక అద్భుతం జరగాలి అంటే, ప్రార్థనలు దేవుడు వినాలి అంటే బలిపీఠాలు కట్టబడాలి. చూడండి 31 వచనంలో, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులతో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, దేవునికి స్తోత్రం చెప్పండి. బలిపీఠము పడద్రోయబడింది, బలిపీఠం పాడైపోయింది. ఇప్పుడు బలిపీఠాన్ని ఏం చేస్తున్నాడు? తిరిగి బాగు చేస్తున్నాడు. బలిపీఠాలు బాగు చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగుతుంది అంతే. దేవునికి స్తోత్రం. మనకు నచ్చిన పద్ధతిలో కాదు, మనం మెచ్చిన పద్ధతిలో కాదు, దేవుని పద్ధతిలో బలిపీఠం కట్టడం మనం నేర్చుకోవాలి. చూడండి ఏం చేశాడు. ఇంకా యెహోవా వాక్కు ప్రత్యక్షమై నా నామము ఇశ్రాయేలీయులకు లెక్క చొప్పున యెహోవా నామమున బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 4 తొట్ల నిండా నీళ్లు నింపి దేవునికి స్తోత్రం చెప్పండి. బలిపీఠాన్ని గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్ళను తీసుకొని కట్టి, తర్వాత బలిపీఠం మీద 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకము తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి, ఎట్టబడితే ఎట్ట కాదు. అందుకని పాస్టర్ గారు మొత్తుకునేది, సంఘంలో లైన్లో కూర్చోండి, క్రమంగా కూర్చోండి, కట్టెలు అంటే మనమే. దేవునికి స్తోత్రం. బలిపీఠం అంటే దేవుని సంఘం క్రమంగా ఉండాలి. సంఘం దేవుని క్రమములో కట్టబడాలి. మనకి ఇష్టం వచ్చినట్టు కట్టడం కాదు. నాకు ఇక్కడ నచ్చింది కాబట్టి, ఈ ఫ్యాన్ ఉంది కాబట్టి ఎడే కూర్చుంటాను అనేది అది నీ బుద్ధి.
దేవుని పద్ధతి ఏంటంటే వరుసలో వచ్చిన తర్వాత ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోవటం. అక్కడ ఫ్యాన్ ఉందా లేదా, అక్కడ మనుషులు ఉన్నారా లేదా, అక్కడ మనతో పలికే వాళ్ళు ఉన్నారా లేదా, మనల్ని పొగిడే వాళ్ళు ఉన్నారా లేదా అని చూసి కూర్చోవడం కాదు. అర్థమవుతుందా? నాది ఈ కుర్చీ అని కూర్చోకూడదు. పక్క కుర్చీ ఖాళీ ఉంటే ఆడ కూర్చోవటమే. అర్థమవుతుందా? ఆ కుర్చీ నాదని వాడు కూర్చున్నావు అనుకో, వచ్చిన వాళ్ళు ఇటుకుండా నిన్ను దాటుకుంటూ రావాలా? ఆ కుర్చీ నువ్వు ఏమైనా రాసి పెట్టుకున్నావా? ఆ దేవుని కోసం ఇచ్చావా లేకపోతే నువ్వు కూర్చోడానికి ఇచ్చావా? ఒక ఆయన ఫ్యాన్ ఇచ్చి, ఫ్యాన్ ఇవ్వక పాస్టర్ గారు అంటున్నాడంట. ఎందుకనంటే దాని మీద ఉన్న పేర్లు కనపడవండి అన్నాడంట. తిరుగుతూ ఉంటే కనపడదు కదా పేర్లు. అర్థమవుతుందా? నేనేమంటానంటే కట్టెలు క్రమముగా పేర్చబడాలి. క్రమము లేని సంఘం దేవుడు ఉండడు. క్రమము లేని జీవితాలను కూడా దేవుడు వాడుకోడు. క్రమము లేని సంఘాన్ని దేవుడు చూసి బాధపడుతూ ఉంటాడు. అందుకనే మీరు అలవాటు చేసుకోండి. ఒకవేళ పాత అలవాటు ఉంది, నీకు పాత అలవాటు ఉంది, ఏంటి? నీకు నచ్చిన చోటే కూర్చోవటం, జనాలు ఉన్నా లేకపోయినా. కొంతమంది అది అక్కడ తప్ప ఇక ముందుకు రారు. ఆడే వాళ్ళు ఆ బండలు రిసీవ్ చేసుకున్నారు. ఆ బండలు ఇక్కడ ఎంత ఖాళీ ఉండదు కానీ ఆడే కూర్చుంటారు. మా అమ్మాయికి నవ్వు వచ్చింది. నేనేమంటానంటే ముందు వచ్చిన వాళ్ళు ముందు వరుసలో కూర్చోవాలి, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు క్రమముగా కూర్చోవాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు, క్రమముగా కట్టబడిన కట్టెలు. హల్లెలూయా. తర్వాత ఏం చేశాడు? 4 తొట్టెల నీళ్లు నింపేశాడు పట్టునంతగా. మాంసాన్ని వధించాడు. బలి పశువుని ఏం చేశాడు? వధించి మాంసాన్ని ఏం చేశాడు? బలిపీఠం మీద కట్టెల మీద ఉంచాడు. ఇప్పుడు ఆయన చేస్తున్నది, నేనేమంటానంటే బలిపీఠం కట్టాలి. దేవునికి స్తోత్రం. బలిపీఠం కట్టబడినప్పుడు దేవుడు ప్రార్థనలు ఆలకిస్తాడు. క్రమముగా కట్టబడినప్పుడు ఆ క్రమమైన వరుసలలో దేవుడు కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. అగ్ని దిగిరాటానికి మనం ఆటంకంగా ఉండకూడదు. ఆత్మ కార్యం జరగడానికి మనం ఆటంకంగా ఉండకూడదు. దేవుని పరిచర్యకు నువ్వు ఆటంకంగా ఉంటే చూస్తాడు, తీసేస్తాడు. ఏం చేస్తాడు? నువ్వైనా నేనైనా ఎవరైనా. దేవునికి నేను సేవకుడిగా నేను ఎక్కువ నువ్వు తక్కువ అని ఏముండదు. క్రమముగా జరగకపోతే ఆయన ఏం చేస్తాడు? ఆయన తీర్పు తీరుస్తాడు. మీరు గుర్తుంచుకోండి, బలిపీఠాలు పాత నిబంధన కాలంలో ఎక్కువ కట్టలేదా? నోవాహు బలిపీఠం కట్టాడు. ఏ బలిపీఠం అది చెప్పండి? 8 మీరు రాసుకోండి, మీకు నోట్స్ ఉపయోగపడుతుందని చెప్తున్నాను. మీరు రాసుకోండి, చదవాల్సిన అవసరం లేదు కానీ మీరు రాసుకోండి, మీకు నోట్స్ ఉపయోగపడుతుంది. తర్వాత ధ్యానం చేయండి. నోవాహు బలిపీఠం ఆరాధనా బలిపీఠం. ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం. దేవా, జలప్రళయం నుంచి నన్ను తప్పించినందుకు నీకు ఈ కృతజ్ఞతాస్తుతి ఆరాధన చేస్తున్నానని బలిపీఠాన్ని కట్టాడు. 2వ బలిపీఠం అబ్రహాము బలిపీఠాన్ని కట్టాడు. ఆదికాండము 12వ అధ్యాయము 7-8 వచనాల్లో అబ్రహాము కట్టిన బలిపీఠం ఏంటంటే విశ్వాసపు వాగ్దానపు బలిపీఠం లేదా వాగ్దాన బలిపీఠం అని రాసుకోండి. దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, ఇదిగో నేను నీ ద్వారా సమస్త వంశావళులను దీవిస్తాను అబ్రహాము, నిన్ను దీవించిన వారు నేను దీవిస్తాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానపు బలిపీఠాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం. 3వ బలిపీఠం యాకోబు బలిపీఠం. 35వ అధ్యాయం ఆదికాండం 7వ వచనంలో ఏం బలిపీఠం అంటే ఇది నిబంధన బలిపీఠం. ప్రభువా, నీతో నిబంధన చేస్తున్నానయ్యా. ఇదిగో ఏంటి ఆ నిబంధన అంటే, నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను, నా కుటుంబాన్ని పరిశుద్ధపరచుకుంటాను, ఈ బేతేల్ని మందిరంగా నేను చేస్తాను. ఇది నిబంధన బలిపీఠం. దేవుడు ఎక్కడైతే అతనికి దర్శనమిచ్చాడో 20 సంవత్సరాల తర్వాత దేవుడు దీవించిన తర్వాత తిరిగి వచ్చి తను తిరిగి అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. అది బేతేలులో బలిపీఠాన్ని కట్టాడు. నిబంధనతో కూడిన బలిపీఠం. 4వది మోషే కట్టిన బలిపీఠం. నిర్గమాకాండం 24వ అధ్యాయము 4-8 వచనాల్లో ఉంటుంది. ఏంటి అనంటే ఇశ్రాయేలీల కొరకు ధర్మశాసనాల బలిపీఠం అంటారు. ధర్మశాసనాల బలిపీఠం అంటే దేవుడిచ్చాడు ధర్మశాస్త్రాన్ని. ఆ ధర్మశాస్త్రం ప్రకారము ధర్మశాసనాల బలిపీఠాన్ని కట్టాడు. మోషే బలిపీఠం. 24వ అధ్యాయం నిర్గమాకాండం 4-8 వచనాలు. 5వ బలిపీఠం యెహోషువ కట్టిన బలిపీఠం. ఈ బలిపీఠం యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో 30-31 వచనాల్లో ఉంటుంది. దీన్ని ఏమన్నారు అని అంటే విజయాల బలిపీఠం. 31 మంది రాజులను జయించాడు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 30-31 వచనాలు.
31 మంది రాజులను జయించాడు. విజయాల బలిపీఠం అంటారు. దేవుడిచ్చిన విజయాలకు గుర్తుగా దేవునికి మహిమపరుస్తూ బలిపీఠాన్ని కట్టాడు. 6వది ఏలియా కట్టిన బలిపీఠం. ఏలియా కట్టిన బలిపీఠం ఇశ్రాయేలీలను పునరుద్ధరించే బలిపీఠం. ఇది పునరుద్ధరించే బలిపీఠం అంటే ఇశ్రాయేలీలో తిరిగి మరలా విశ్వాసాన్ని, ఇశ్రాయేలులో తిరిగి మరలా పరిశుద్ధతను, ఇశ్రాయేలులో తిరిగి మరలా దేవుని మీద ఆసక్తిని పుట్టించే బలిపీఠం, పునరుద్ధరణ బలిపీఠం. ఏడో బలిపీఠం క్రీస్తు బలిపీఠం. దీనిని రక్షణ బలిపీఠం అంటారు. క్రీస్తు బలిపీఠం, దీన్ని రక్షణ బలిపీఠం అంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 7. క్రీస్తు బలిపీఠం 7. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. నేను ఏమంటాను అంటే మనం బలిపీఠాలు కట్టే వ్యక్తులుగా ఉండాలి. బలిపీఠాలు దేవుని సన్నిధిని మోసుకొస్తాయి. బలిపీఠాలు దేవుని ప్రభావాన్ని గుర్తు చేస్తాయి. బలిపీఠాలు దేవుని విజయానికి గుర్తు. బలిపీఠాలు దేవుని సన్నిధిలో వాగ్దానానికి గుర్తు. బలిపీఠాలు కట్టడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. బలిపీఠం అంటే సంఘమే. సంఘము మనము బలిపీఠముగా కట్టబడాలి. అందుకనే సంఘములో క్రమము చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా చెప్పండి. క్రమము చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని గుర్తుంచుకోండి. మీరు ప్రార్థన చేయండి, ప్రభువా సంఘాన్ని క్రమపరచునాయనని. మీరు రెండో ప్రార్థన చేస్తారంటే నేను కూడా సంఘములో ఒక క్రమమైన వ్యక్తిగా నన్ను మలుచు ప్రభు అని ప్రార్థన చేయండి. దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈయన ఏ బలిపీఠం కట్టాడు? ఇశ్రాయేలీలను తిరిగి దేవుని తట్టు తిప్పగలిగిన బలిపీఠం కట్టాడు. దాన్ని ఏమన్నారు? పునరుద్ధరణ బలిపీఠం. ఇశ్రాయేలీల హృదయాలు అప్పటిదాకా ఎటు ఉన్నాయి? బయలు భజనలో ఉన్నాయి. ఇప్పుడు ఎటు రావాలి ఆ హృదయాలు? యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. అందుకని ఈయన బలిపీఠాన్ని కట్టాడు, ప్రార్థన చేశాడు. ఏమండి మీరు ఆలోచించండి, మన దేవుడు ఎవరు? ప్రార్థనలు ఆలకించేవాడు. రెండవది క్రమమునకు దేవుడు. ఆయన క్రమముగా ఉంటే ఆయన ఆశీర్వదిస్తాడు. మూడవది ఆయన నీతిమంతుల ప్రార్థన, విశ్వాసముతో చేసే ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు. హల్లెలూయా. ఇక ఇట్లా కట్టిన తర్వాత 36వ వచనంలో ప్రార్థన చేశాడు. 36వ వచనంలో పెద్ద ప్రార్థన చేశాడా లేకపోతే చిన్న ప్రార్థన చేశాడా అదంతా కాదు, కానీ పాపం ఈ బలిపీఠం కట్టడానికి చాలా టైం పట్టింది. అర్థమవుతుందా? ప్రార్థనకి చిన్న టైమే, బలిపీఠం కట్టడానికి చాలా టైం పట్టింది. కట్టిన తర్వాత ఏలియా ప్రార్థన చేశాడు. 38వ వచనంలో ఏమైందో తెలుసా? 36, 37 వచనాల్లో ప్రార్థన. 37వ వచనంలో ప్రార్థన. అస్తమయము నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగున ప్రార్థన చేశాను. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించెను. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టు తిరగచేయుదువని ఈ జనులు తెలుసుకున్నట్లు నా ప్రార్థన అంగీకరించుము. అతడలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బల పశువును, కట్టెలను, రాళ్లను బుగ్గినిగా దహించి కందకమందున్న నీళ్లను, అంటే బలిపీఠం మొత్తం ఏమైపోయింది? దహించబడి. దేవునికి స్తోత్రం. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రజలందరూ అరవటం మొదలు పెట్టారు. ఏమని అరుస్తున్నారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని జనులు కేకలు వేశారు. హల్లెలూయా. మీరు గుర్తుంచుకోండి, నేను దీని సందర్భంలో 3 మాటలు మీకు చెప్తున్నాను. ఒకటి, మన దేవుడు
ఏమై ఉన్నాడు అంటే సజీవుడు, సత్యవంతుడు, ప్రార్థన ఆలకించువాడు, ఆయన ఉన్నవాడు అనువాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు సజీవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవది, నీవు దానిని గ్రహించి క్రమముగా అమర్చబడితే, క్రమముగా చేర్చబడితే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆయన ఆశీర్వాదాన్ని నిరూపిస్తాడు. దేవునికి స్తోత్రం. మూడవది ఏంటి అనంటే, మనం విశ్వాసంతో ప్రార్థన చేసే ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అందుకని ఇందాక చెప్పాను కదా, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే అయినా ఆయన వర్షం కురవకున్నట్లుగా ఆసక్తితో ప్రార్థన చేసి ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు మరలా ఆయన ప్రార్థించగా ఏం చేశాడు? ఇప్పుడు చూడండి, అగ్ని దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అగ్ని దిగితే కానీ ప్రజలు మార్పు చెందాల. ఈరోజు కూడా ప్రజలు మారాలంటే అగ్ని దిగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఉజ్జీవాన్ని చూడాలంటే దేవుని అగ్ని దిగి వచ్చినట్టు మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, సంఘంలో క్రమం లేకపోతే దేవుడు దిగిరాడమ్మా. సంఘములో పరిశుద్ధత లేకపోతే దేవుడు దిగిరాడు. సంఘములో విశ్వాసం లేకపోతే దేవుడు దిగిరాడు. సంఘములో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, సంఘము ఆయన పేరు పెట్టిన జనులుగా ఉండాలి, సంఘము పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధుల సహవాసంగా ఉండాలి, ప్రభు శరీరంగా ఉండాలి, సంఘము దేవునిదై ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకనే సంఘం క్రమపరచుకున్నట్టు మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దాం. రెండవది, అగ్ని చేత దేవుడు జవాబిచ్చినట్లు ప్రార్థన చేద్దాం. మన దేవుడు ఏమై ఉన్నాడంటే దహించు. ఎందుకు దహించాడు చెప్పండి? బలిపీఠం మీద ఉన్న మాంసాన్ని, కట్టెలకు ఉన్న రాళ్ల కింద చుట్టూ చేయబడిన కందకములో ఉంచబడిన నీళ్లను కూడా ఏమైపోయాయి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని దహించబడి దేవుడు ఆస్వాదించాడు. ఏలియా ప్రార్థన దేవుడు, మీరు ఆలోచించండి, మన దేవుని ప్రార్థనలు ఆలకిస్తారు. ఇప్పుడు వాళ్ళు పాపం మధ్యాహ్నం వరకు, ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 6 మొదలుపెట్టి మధ్యాహ్నం వరకు వాళ్ళు చేస్తూనే ఉన్నారు, కానీ ప్రార్థన ఆలకించబడ్డా? ఈయన సాయంకాలపు నైవేద్య సమయంలో బలిపీఠాన్ని కట్టి, నేనేమంటానంటే, సత్యవంతుడు ప్రార్థనను, జీవము కలిగిన వాడు ప్రార్థనలను ఆలకించి జవాబిస్తాడు. అసత్యమైనవి ప్రార్థనలు ఉంటాయి కానీ జవాబులు ఉండవు. మనం సత్యవంతుడైన దేవుడిని కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. జీవము కలిగిన దేవుడిని కలిగి ఉన్నాం, యథార్థవంతుడైన దేవుడిని కలిగి ఉన్నాం, పరిశుద్ధుడైన దేవుడిని కలిగి ఉన్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో ఏలియా జీవితంలో చేసిన